మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ఆదేశాల మేరకు హమాలీ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి సంఘం అధ్యక్షుడు గెల్లె రాచలింగు ముఖ్య అతిథిగా హాజరై కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సమ్మయ్య, నాగరాజు, శంకర్, రాజ్ కుమార్తో పాటు హమాలీ సంఘం నాయకులు మరియు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా ముందుకు సాగాలని సంకల్పించారు. మేడే శుభాకాంక్షలు కార్మికులకు, దర్శకులకు, మన అందరి కార్మికులకు, చేయలేని కార్మికులకు అందరికీ మేడే శుభాకాంక్షలు. ప్రపంచంలో విశాఖపట్నంలో 18 నుంచి 20 గంటలు పనిచేసే సమయంలో కార్మికులు పోరాడి మనకు 8 గంటలు వచ్చడానికి ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసిండ్రు. మరి అదే సందర్భంగా ఈరోజు ప్రపంచం అంతటా కూడా మేడే కార్మిక దినోత్సవం జరుపుకుంటారు. ముఖ్యంగా ఈరోజు గతంలో ఈ హమాలీ కార్మికుల పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. ఎందుకంటే మరి మొన్న వరంగల్ హన్మకొండ మధ్యలో తెలంగాణ బహిరంగ సభ హమాలీ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మా అధ్యక్షులు సామ్రాజ్యం గారి నాయకత్వంలో మరి పెద్ద ఎత్తున మరి దానికి ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గవర్నమెంటు మా హమాలీ కార్మికులకు బోర్డు ఏర్పాటు చేద్దామని ఆ బోర్డు ఏర్పాటు చేసిన కాకుండా మా గౌరవ మరి మంత్రి, కార్మిక శాఖ మంత్రి, మరి మా గౌరవ ఎమ్మెల్యే అందరికీ కూడా మరి మేము కోరుకునేది ఏంటంటే మాకు హెల్త్ కార్డులు కావాలి.